తెలంగాణ భవన్ వేదికగా బయటపడిన బీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు వెలుగు చూశాయి. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి మధ్య గొడవ జరిగింది. మాగంటి గోపీనాథ్ మాట్లాడుతుండగా శ్రీధర్ రెడ్డి అడ్డుకున్నారు. శ్రీధర్ రెడ్డిపై మాగంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్ను ఎవడ్రా పిలిచిందంటూ మాగంటి గోపి ఫైర్ అయ్యారు. నువ్వెవడివి నాకు చెప్పడానికంటూ రావుల శ్రీధర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే తలసాని సర్ది చెప్పారు. ఇచ్చినప్పుడు నిన్ను ఎవరు పిలిచినా కళ్ళు తింటారు. 2 నిమిషాలు కేటీఆర్ గారు వస్తున్నారు. కూర్చోండి బాస్, ప్లీజ్ కూర్చోండి. ఏ చిన్న కుర్చీల విషయం, కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. సీనన్న ఏం చెప్పిండంటే అంబర్పేట వాళ్ళు కనబడతలేరని చెప్పిండు. కొంచెం అంబర్పేట వాళ్ళు అందరు చేయలేపుర్రి, అంబర్పేట్ కూర్చోండి. సనత్ నగర్, సికింద్రాబాద్ కూర్చోండి. జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, ఓకే, నాపల్లి, ఓకే, ముషిరాబాద్, ఓకే. తెలంగాణ భవన్ వేదికగా బయటపడిన బీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు వెలుగు చూశాయి. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి మధ్య గొడవ జరిగింది. మాగంటి గోపీనాథ్ మాట్లాడుతుండగా శ్రీధర్ రెడ్డి అడ్డుకున్నారు. శ్రీధర్ రెడ్డిపై మాగంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నెవడ్రా పిలిచిందంటూ మాగంటి గోపి ఫైర్ అయ్యారు. నువ్వెవడివి నాకు చెప్పడానికంటూ రావుల శ్రీధర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే తలసాని సర్ది చెప్పారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పుట్టడి కష్టాల్లో ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు ఆ పార్టీలోని అభ్యర్థుల మధ్య లుకలుకలు కావచ్చు, లేదంటే ఆ పార్టీలో ఉన్నటువంటి నేతల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ఆ పార్టీకి ఇబ్బందికి కలిగిస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో కవిత ఎపిసోడ్ ఓ పక్క నడుస్తుంది, మరో పక్క పార్టీ నుంచి పెద్ద ఎత్తున జనాలు కావచ్చు, ముఖ్య నేతలందరూ కూడా వెళ్లిపోతున్నారు. ఇతర బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలోకి. ఏకంగా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో కూడా పొరపక్షాలు తారాస్థాయికే చేరినట్టుగా మనకు ఆ విజువల్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశానికి కేటీఆర్ హాజరైనటువంటి కార్యక్రమానికి తలసాని మాజీ మంత్రి అలాగే ముఖ్య నేతలందరూ కూడా హాజరయ్యారు. ఇక్కడ ప్రధానంగా మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అదేవిధంగా అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి మొదటి నుంచి ఆడ వర్క్ చేస్తున్న రావుల శ్రీధర్ రెడ్డి కూడా ఇదే కార్యక్రమానికి హాజరు అయ్యారు. ఇక్కడ ప్రధానంగా సభా వేదిక నుంచి మాగంటి గోపీనాథ్ మాట్లాడుతున్న సమయంలో అక్కడ శ్రీధర్ రెడ్డి అక్కడికి వచ్చారు. అదే సమయంలో శ్రీధర్ రెడ్డిని పరుష పదజాలంతో మాగంటి గోపీనాథ్ దూషించినట్టుగా అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఇద్దరి మధ్యలో నువ్వెంతంటే నేనంత అనేటువంటి పరిస్థితి తెలంగాణ భవన్ వేదికగా ఒక్కసారిగా బహిర్గతమైనటువంటి సందర్భం మనం చూసాం. అక్కడ నువ్వు ఎవరిదా పిలిచింది అంటూ కామెంట్ చేశాడు మాగంటి గోపీనాథ్. ఇక్కడ నువ్వబడి నాకు చెప్పడానికి అంటూ కౌంటర్ ఇచ్చారు రావుల శ్రీధర్ రెడ్డి. ఇట్లా మాట పెరిగి పెద్ద ఎత్తున గలాట ఇష్యూగా మారుతున్న నేపథ్యంలో కాసేపట్లో కేటీఆర్ రాబోతున్నారు అనుకున్న సమయంలోనే ఇది ఇష్యూ పెద్దదిగా మారింది. అంతలోపే కేటీఆర్ కూడా రానే వచ్చారు. అప్పటికే సద్దు మరిగింది. ఇక్కడ కలగా చేసుకున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ మంత్రిగా పనిచేశారు, సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన కలగా చేసుకున్నారు. వాస్తవానికి మాగంటి గోపీనాథ్ గాని రావుల శ్రీధర్ రెడ్డి గాని ఇద్దరు కూడా జూబ్లీకి సంబంధించినటువంటి ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి లీడర్లే. పోయినసారి కానీ అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గోపీనాథ్ కాకుండా ఇతనికి ఇవ్వలేకపోయింది ఆ పార్టీ. బట్ అనుకున్న సమయంలో శ్రీధర్ రెడ్డిని అప్పుడు ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేశారు. అక్కడ ఆయన గెలిపించుకోవడంలో ఆయన కృషి చేశారు. బట్ ఇదంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ కలిసినటువంటి సందర్భంలో మాత్రం ఇద్దరికి మాత్రం ఏదో సమయంలో గొడవ అవుతూనే ఉంది. మొన్న లాస్ట్ టైం కూడా నన్ను ఓడించడానికి
రావుల శ్రీధర్ రెడ్డి ప్రయత్నం చేశాడని గోపీనాథ్ కూడా కొన్నిసార్లు తన అనుచరుల దగ్గర చెప్పినటువంటి సందర్భం. ఒక దశలో ఇద్దరు మాగంటి గోపీనాథ్ కూడా రావుల శ్రీధర్ రెడ్డి వాళ్ళ అనుచరులను కొట్టించాడు, కొట్టబోయాడు వాళ్ళ అనుచరులతో కూడా ఒక పెద్ద ఇష్యూ జరిగింది కరెక్ట్ అసెంబ్లీ ఎన్నికల ముందు. ఇట్లా చాలా ఇష్యూస్ ఇద్దరి మధ్యలో ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం జూబ్లీ హిల్స్ లో ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి వర్గ విభేదాలే కావచ్చు, లేదంటే టికెట్ తనకు వస్తానుకుని మళ్ళీ గోపీనాథ్కి రావడం ఈయన కూడా ఇబ్బందికరంగా అయింది. బట్ ఇదంతా ఆయన బీజేపీ నుంచి గతంలో చాలా కాలం 11 ఏళ్ళు బీజేపీలో పనిచేసి వచ్చాడు రావుల శ్రీధర్ రెడ్డి. కనుక ఆయన స్థాయికి తగ్గట్టు ఆ బీఆర్ఎస్ వాళ్ళు కార్పొరేషన్ చైర్మన్ గా కొంతమంది చేసినప్పటికీ కూడా ఆయన ఎమ్మెల్యే కావాలని, లేదంటే నిన్న లోక్సభ టికెట్ కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేసిన సందర్భం. కానీ పార్టీ వివిధ కారణాలు ఇచ్చే వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి సందర్భం చూసాం. బట్ ఇక్కడ ఈ రోజు బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థిగా ఉన్నటువంటి సికింద్రాబాద్ సంబంధించినటువంటి పద్మారావు గౌడ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన లోక్సభ ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చింది. బట్ ఆయన గెలుపు కోసం అందరూ కష్టపడాలి అని కూడా కేటీఆర్ దాని తర్వాత మీటింగ్ అనంతరం గట్టిగా చెప్పడం జరిగింది. కానీ ఇట్లాంటి ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో పార్టీకి నష్టం చేసే ఉన్నాయని కూడా పార్టీ నేతలు చెప్పుకుంటున్న సందర్భం. ఇది ఒక నియోజకవర్గం కాదు, కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని బయటికి పడకపోయినా ఇంటర్నల్ గా ఇలాంటి సమస్యలు చూస్తున్నాం. కనుక ఇది స్టార్టింగ్ లోనే ఫుల్ స్టాప్ పెట్టకపోతే సమస్య మరింత ఇబ్బంది అవుతుందని కూడా కేటీఆర్ అక్కడ ఉన్నటువంటి నేతలకు కూడా చెప్పినట్టుగా సమాచారం ఉంది. ఏదైనా కూడా ఇలాంటి ఇష్యూస్ పార్టీకి నష్టం చేస్తే ఇప్పటికే వివిధ రకాల సమస్యల్లో పార్టీ ఇబ్బంది పడుతోంది. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా లిక్కర్ స్కామ్ కావచ్చు, లేదంటే పార్టీ నుంచి వెళ్ళిపోవడం కావచ్చు. ఇట్లాంటి సమయంలో లోక్సభ ఎన్నికలు మరి మరొక 50 రోజుల్లో రాబోతున్నాయి. సరైనటువంటి పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే పార్టీకి మరింత నష్టం చేసే అవకాశం ఉందని ఇప్పటికే గులాబీ బాస్ భావిస్తున్నారు. ఇప్పటికే 17 లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేసింది. ఒక పక్క ప్రచార కార్యక్రమాలు కూడా అభ్యర్థులు చేసుకుంటున్న నేపథ్యంలో ఇలాంటి ఇష్యూస్ అనేది పార్టీకి మరింత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, పలసనయ్యే అవకాశం ఉంటుందని కూడా సీనియర్ నేతలు వాళ్ళను నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రైట్. అయితే ఒకే వేదికపై బీఆర్ఎస్ నేతలు ఇలా బహిరంగంగా తిట్టుకోవడం అనేది ఎలా చూడాలి? అసలు బీఆర్ఎస్ లో ఇది మొదటిసారి అనుకోవచ్చా? ఇలా పలు సందర్భాల్లో మనం చూసాం. నల్లగొండలో కావచ్చు, మొన్న రీసెంట్ గా ఖమ్మంలో కూడా డైరెక్ట్ మనం స్టేజ్ మీద చూసాం. అక్కడ బమ్మేర రామూర్తి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎవరైతే పోటీ చేసినటువంటి అభ్యర్థి ఉన్నాడో ఆయన కావచ్చు, మొన్న నల్లగొండల ఇష్యూ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఇట్లా స్థానికంగా ఉన్నటువంటి సెకండ్ స్థాయి లీడర్లకు, ఎమ్మెల్యే స్థాయి ఉన్న నేతలకు మధ్యలో కావచ్చు, మంత్రులుగా ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళకి కావచ్చు, ఇట్లా కొంత గ్యాప్ అయితే ఉంది. ఇదంతా కారణం ఏంటంటే ఎవరైతే ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు కావచ్చు, మంత్రిగా అయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు సరైనటువంటి ప్రయారిటీ ఇవ్వట్లేదు అనేది కింది స్థాయి లీడర్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ గ్యాప్ అయితే ఉంది. దాన్ని సరిదిద్దడంలో కొంత ఫెయిల్ అయిందని కూడా నేరుగా మన లోక్సభ సమీక్ష సమావేశంలో కూడా కేటీఆర్ హరీష్ రావు చాలా మంది లీడర్లు చెప్పారు. బట్ అలాంటి ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. కొన్ని టికెట్ రాక కొత్త అడ్జస్ట్ అవుతూ ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి. కనుక ప్రయారిటీ ఇవ్వట్లేదు అనేటువంటి ఇష్యూ మీద కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఇదంతా ఎప్పటికప్పుడు సర్ది చెప్పాల్సినటువంటి అధినాయకత్వం కొంత చూసి చూడట్టు ఉండడం వల్లనే పతాక స్థాయికి చేస్తున్నటువంటి సందర్భం ఉంది. కనుక ఇది కొత్త ఏం కాదు, గతంలో కూడా చాలా నియోజకవర్గాలు జరిగాయి. బట్ ఇవన్నీ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావు భావిస్తున్నారు. ఈ విషయం ఇప్పటికే కేటీఆర్ దృష్టికి వెళ్ళింది. కనుక ఆయన త్వరలోనే ఇద్దరిని చెప్పే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్. థ్యాంక్ యూ నరేందర్. ఇచ్చినప్పుడు నిన్ను ఎవరు పిలిచినా తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు వెలుగు చూశాయి. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి మధ్య గొడవ జరిగింది. మాగంటి గోపీనాథ్ మాట్లాడుతుండగా శ్రీధర్ రెడ్డి అడ్డుకున్నారు. శ్రీధర్ రెడ్డిపై మాగంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నెవడ్రా పిలిచింది అంటూ మాగంటి గోపి ఫైర్ అయ్యారు. నువ్వెవడివి నాకు చెప్పడానికంటూ రావుల శ్రీధర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అయితే ఎమ్మెల్యే తలసాని సర్ది చెప్పారు. సికింద్రాబాద్ కూర్చోండి, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, ఓకే, నాపల్లి, ఓకే, ముషిరాబాద్,
ఓకే ఓకే